మరియ తల్లికి కష్టం వచ్చినప్పుడు తనను వదిలిపెట్టలేదు, ఇబ్బంది వచ్చినప్పుడు వదిలిపెట్టలేదు. అదేవిధంగా తనను మరీ ముఖ్యంగా యేసు ప్రభువుని హేరోదు రాజు చంపించాలనే ఆలోచన కలిగినప్పుడు దూత సందేశం ద్వారా వారిద్దరిని సురక్షితమైన స్థలములో ఉంచడానికి యోసేపు సహాయ సహకారాలు అందించాడు. అదేవిధంగా మరియ తల్లి ఆమె నిష్కపటురాలు, నిష్కలంక మాట, నిర్మలమైన మాట. ఎందుకనగా తాను జీవించినంతకాలం దేవుని కోసం బ్రతికింది. తాను తన యొక్క జీవితంలో తనకంటే కూడా తన యొక్క తండ్రి దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కన్ను అని దేవదూత పలికినప్పుడు నేను పురుషుణ్ణి ఎరుగను కదా, ఇది ఎలా నాకు సంభవించింది అని తనలో ఉన్న పరిశుద్ధత్వాన్ని, తనలో ఉన్న నిర్మలత్వాన్ని మనందరికీ కూడా కనపరుస్తూ ఉన్నది. యేసు ప్రభు మనందరికీ కూడా మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. 30 సంవత్సరాల పాటు తల్లిదండ్రులకు విధేయుడైనట్లుగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ ముగ్గురు మనందరికీ ఒక పరిశుద్ధ కుటుంబం, పవిత్ర కుటుంబం, క్రైస్తవ కుటుంబం ఏ విధంగా జీవించాలో ఈ ముగ్గురు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. 3 రకాలైన లక్షణాలు, 3 రకాలైన విలువలు, 3 రకాలైన వ్యక్తిత్వాలు కలిగిన వారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటంలో వారి వారి పాత్రను పోషించారు. మనము కూడా మన యొక్క కుటుంబ జీవితంలో దేవుని యొక్క పాత్రను పోషించటంలో మనము శ్రద్ధ వహించాలి. పరిశుద్ధముగా, యథార్థముగా, ఆదర్శవంతంగా, నీతివంతమైన జీవితములాగా మనల్ని ఉండాలని ఈనాడు దేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఈ యొక్క పవిత్ర కుటుంబ మహోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి కుటుంబ వ్యవస్థలో ఉన్న మనందరం కూడా ఆనాడు అవ్వ ఆదాముతో దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. ఆ ప్రారంభించిన వ్యవస్థ ఈరోజు కూడా కొనసాగుతూనే ఉన్నది. అయితే ఆ కొనసాగింపులో మనం దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలి. మెతుషల ఏ విధంగానైతే జీవించాడో, హానోకు ఏ విధంగానైతే దేవునికి ఇష్టడుగా జీవించాడో, ఏ విధంగానైతే అబ్రహాము దేవునికి ఇష్టడుగా జీవించాడో, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఏ విధంగానైతే దేవునికి ఇష్టడుగా జీవించాడో, దావీదు ఏ విధంగానైతే తన యొక్క కుటుంబ వ్యవస్థలో ఎంతో చక్కని పాత్రను పోషించాడో, మనము కూడా మన యొక్క కుటుంబాన్ని దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా జీవించాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు మనందరం కూడా వేసుకోవలసిన ప్రశ్న, నా కుటుంబాన్ని నేను ఏ విధంగా కడుతూ ఉన్నాను? ఒక భర్తగా, ఒక భార్యగా నా బిడ్డలను పోషించే విధములో, నా కుటుంబాన్ని నడిపించే విధములో నేను ఎంతగా నా పాత్రను పోషిస్తూ ఉన్నానో ఆత్మపరిశీలన చేసుకొని ముందుగా మాటల ద్వారా, చేతల ద్వారా మనం చేసిన ప్రతి ఒక్కమైన తప్పిదాలు, పాపాలను ఆయన దేవదేవుడు క్షమించాలని పాప మన్నిపును వేడుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పవిత్ర కుటుంబమును, మా కుటుంబ జీవితంలోని ప్రేమ బంధములకు, నైతిక విలువలకు గొప్ప ఆదర్శంగా దయచేసిదివి. ఈ సత్యముని స్మరించుకొనుచు మేము ఈ ఉత్సవము జరుపుకొనుచున్నాము. యేసు మరియా యోసేపులు జీవించిన కుటుంబ జీవిత ఆదర్శము అనుసరించి మేము మానవ ప్రేమలోని ప్రాముఖ్యతను, కుటుంబపు విలువల గొప్పతనములను గ్రహించి సంతసిద్ధముగాక. కడన ఈ స్వర్గపు నివాసంలో చేరి శాంతి సమాధానమును బహుమతిగా పొందు భాగ్యం మాకు అనుగ్రహింపు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగంలో జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మొదటి పట్టణము శిరాపుత్రుడైన జ్ఞానగ్రంథము 3వ అధ్యాయం 2 నుంచి 6వ వచనం మరియు 12 నుంచి 14 వరకు. ప్రభు బిడ్డల కన్న తండ్రిని గౌరవించను, తల్లికి బిడ్డల మీద హక్కును కనిపించను. తండ్రి గౌరవించేవాడు తన పాపములను ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లు, తల్లిని సన్మానించేవాడు నిధిని చేసుకున్నట్లే. తండ్రిని సన్మానించి పుత్రిని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థనను దేవుడు ఆలపించును. తండ్రి ఆదరించేవాడు దీర్ఘాయుష్మంతుడవు, తల్లిని సంతోషపెట్టేవాడు దేవునికి విధేయుడైనట్లు. మరియు 12 నుంచి 14 దాకా. నాయన వృద్ధుడైన నీ తండ్రి బాగుగా చేర్చుకుని అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టుకుము. అతడికి మతి తప్పిన నివాదారంతో చూడవలను. నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు గనుక అతని అలక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరించువాడు. ఆ కరుణను నీ పాపములను ప్రాయశ్చిత్తము చేసి పెట్టుము. ఇది ప్రభువాకు. పౌలు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12 నుంచి 21. రెండవ పట్టణము కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12 నుంచి 21 వరకు. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకోరు. ఎవడైనాను మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉండేలా ఒకరిని ఒకరు సహించుచు క్షమింపవలను. మిమ్ములను ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలను. దీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకోరు. అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏదైనా ఈ శాంతి కొరకే మీరు ఒక శరీరముగా ఉండ పిలువబడింది కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానం చేయుడు. మీ హృదయాంతరాళముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానం చేయుడు. మీరు చేసే ప్రతి కార్యమును లేక మీరు చెప్పని ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలెను. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యము. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినంగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలో విధేయులు. ఇట్టిది క్రీస్తుకు ప్రీతి పాత్రం. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టింపకుడు. ఏదైనా
వారికి అధైర్యం కలగవచ్చును కదా. ఇది ప్రభు వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిల్లు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. హల్లెలూయా. అమృత పాట దొరకునా అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. పాడిన హల్లెలూయా హల్లెలూయా పాడిన హల్లెలూయా హల్లెలూయా ప్రభువును స్తుతింపా. పాడుడి హల్లెలూయా పాడిన హల్లెలూయా హల్లెలూయా పాడిన హల్లెలూయా హల్లెలూయా ప్రభువును స్తుతింపా. పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా. ఏలిన వారు మీతో నుండురుగాక. మీద మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము వచనములు 13 నుంచి 15 వరకు మరియు 19 నుంచి 23 వరకు. వారు వెళ్ళిన పిదప ప్రభు దూత యోసేపునకు కలలో కనిపించి, శిష్యును చంపుటకు హేరోదు వెతకబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించెను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి అందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచ్చటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు పలికిన ప్రవచనం నెరవేరుటకు అట్లు జరిగెను. హేరోదు రాజు మరణాంతరం ఐగుప్తునందున్న యోసేపునకు ప్రభుదూత కలలో కనిపించి, లెమ్ము, బిడ్డను తల్లిని తీసుకుని ఇశ్రాయేలు దేశమునకు తిరిగిపోము, ఏలైనా బిడ్డను చంప వెదకిన వారు మరణించిరి అని తెలిపాను. యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకుని ఇశ్రాయేలు దేశమునకు తిరిగిపోయాను. హేరోదు స్థానమున అతని కుమారుడు అర్కెలాసు యోదయ దేశాధిపతి అయ్యనని విని అతనికి వెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారం యోసేపు గలిలయ సీమకు పోయి నజరేతు నగరమున నివాసం ఏర్పరచుకొనెను. అతడు నజరేయుడు అనబడును అను ప్రవక్తల ప్రవచనం నెరవేరునట్లు ఇది జరిగెను. ఇది క్రీస్తుని సువిశేషము. ఈ సువిశేష బోధ ద్వారా మనందరి పాపములు క్షమింపబడునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, దయ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, నీ యొక్క ఘనమైన నామాలకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. గడచిన ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ యొక్క జనవరి నెల 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు ప్రభా, ఈరోజు మేము చివరి ఆదివారంలో ఈ యొక్క సంవత్సరంలో ఉన్నాం ప్రభా. మమ్మలను నీ యొక్క కాపుదలలో కాచి కాపాడినందుకు నీకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు వింటున్న వాక్యం మా యొక్క జీవితాలను మార్చే విధంగా మేము ఏ ఏ విషయాలు సరి చేసుకోవాలో, ఏ ఏ విషయాలు బాగు చేసుకోవాలో ఈ యొక్క వాక్యంతో మాతో మాట్లాడమని ప్రభా, మమ్మలను నీ ప్రియమైన బిడ్డలుగా చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, మాలో ఉన్న ప్రభా మరి అనారోగ్యాన్ని, అస్వస్థతను, అదేవిధంగా ప్రభా మాలో ఉన్న చెడు ఆలోచనలను, చెడు తలంపులను, చెడు వ్యసనములను యేసు నామములో తీసివేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, చెబుతున్న నాకు, వింటున్న నీ యొక్క బిడ్డలకు ఆధ్యాత్మికమైన స్నానాన్ని నీ యొక్క వాక్యం ద్వారా, నీ యొక్క శరీర రక్తాల ద్వారా మాకు చేయించమని, పోషించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మమ్మల్ని నీ ప్రియమైన బిడ్డలుగా చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో మీ అందరికీ క్రీస్తు ప్రభు పేరిట హ్యాపీ క్రిస్మస్. అందరూ వచ్చారా? క్రిస్మస్ పండుగ వచ్చారా? ఇది ప్రాబ్లం. అనంతపల్లి వచ్చారా? చూసారా? అమ్మో, 24వ తారీఖు నైట్, 24వ తారీఖు నైట్